సమర్పిస్తున్నవారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెం రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు. మూడవ వార్డులో విజయవంతమైన మా ఊరు మా గ్రామం వినతులను స్వీకరించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. సోమవారం గ్రీవెన్స్ సెల్ కు హాజరైన ఆర్డీఓ ఆదయ్య. తహసీల్దార్ నివేదికల ప్రకారం R&R ప్యాకేజ్ విడుదల. శానిటేషన్ క్లోరినేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. జంగారెడ్డిగూడెం ఎస్ఐగా జ్యోతి బసు బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ. కడప జిల్లా ఇడుపులపాయ నందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నివాళులర్పించారు. షర్మిలారెడ్డితో పాటు ఘాట్ వద్ద వైఎస్ సునీతారెడ్డి సైతం నివాళులర్పించారు. ఇడుపులపాయ నుంచి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి షర్మిలారెడ్డి బయలుదేరారు. మా వార్డుకు చాలని విధంగా తాగునీరు వస్తోంది. దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వడం లేదు. నెలకు 600 రూపాయలు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా 15,000 రూపాయల వరకు వచ్చిందండి. ఇలా అనేక సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు 3వ వార్డు ప్రజలు. ప్రతి సమస్యపై ఆమె స్పందించారు. మా గ్రామం మా వార్డు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అటు నాయకులు ఇటు అధికారులను సమ్మేళనం చేసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే విధంగా బృహత్తర కార్యక్రమం చేపట్టారు. 3వ వార్డు ప్రజలతో సోమవారం నేరుగా మమేకమయ్యారు. టిట్కో అపార్ట్మెంట్స్ గృహ ప్రవేశాలు చేయకుండానే బ్యాంక్ అధికారులు వడ్డీలు చెల్లించాలంటూ తమపై తరచూ ఒత్తిడి చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టిట్కో లబ్ధిదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఫేజ్ 2 లో జంగారెడ్డిగూడెం టిట్కో అపార్ట్మెంట్స్ ఉందని, త్వరలోనే గృహ ప్రవేశాలు అయ్యేలా చూస్తామని, లబ్ధిదారులను ఒత్తిడికి గురి చేయవద్దని అన్ని బ్యాంక్స్ కు తెలియజేస్తానని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు నాయకులు మేకా సుబ్రహ్మణ్యం, పెసరగంటి త్రిమూర్తులు, కౌన్సిలర్స్ ఉగ్గం ప్రసాద్, నేకూరి కిషోర్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చిటికెల అచ్చిరాజు, జిల్లా యూత్ అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, బత్తిన చిన్న, గెద్దడ శ్రీను, కంచర్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు. వార్డు అభివృద్ధి గురించి అయినాల రమణమూర్తి వివరించారు. వేదిక అలంకరించిన రామయ్య గారికి, ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. మన ఊరు మనవాడ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గాని చెయ్యోత గాని ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మాటిస్తే మడం తిప్పరు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు, చేశారంటే చేస్తారు. అలాగా రోడ్లు గాని ట్రైన్లు గాని మన ప్రభుత్వం వచ్చాక, గత ప్రభుత్వంలోని అది చేస్తాను ఇది చేస్తానన్నారు కానీ ఏది చేసింది లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు గాని ట్రైన్లు గాని ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలను లక్షాధికారం చేశారు. అలాంటి మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని మన ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ వార్డులో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్ట్రీట్ లైట్ కానీ వాటర్ పైప్ లైన్ కానీ, ఇక అవి కాకుండా ప్రజలకు సచివాలయం ద్వారా అందాల్సినటువంటి సర్వీసెస్, పెన్షన్స్ కానివ్వండి, హౌస్ సైట్స్ కానివ్వండి, ఇతర అన్ని రకాల సర్వీసెస్ కూడా మీరు కానీ చైర్పర్సన్ గారికి అర్జీ రూపంలో తెలియజేసిన, సచివాలయం ద్వారా తెలియజేసిన ఆ సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాల మీద, అలాగే ఇంకా అసౌకర్యంగా ఉన్నటువంటి సమస్యల మీద గౌరవ చైర్పర్సన్ గారికి దృష్టికి తీసుకొచ్చినట్లయితే
ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి మున్సిపాలిటీ బోర్డు పయనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వరకు చివరి వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే మహిళలు గాని ఆ వార్డు ప్రజలు గాని వారి సమస్యలను ఉంటే సంక్షేమ పథకాల మీద గానీ అభివృద్ధి పథకాల మీద కూడా మరి తెలియజేయొచ్చు. ఆ సమస్యని ఇప్పుడే మరి దాన్ని నోటీస్ లో బుక్ లో రాసుకొని సంబంధించిన అధికారులతో గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడడం జరుగుతుంది. దాన్ని అమలు పరిచే దిశగా చైర్పర్సన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో 3వ వార్డు నందు న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు ఇంటి వద్ద డ్రైనేజ్ పై వేసిన అసంపూర్ణ కల్వర్ట్ పై సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి సోమవారం స్పందన లభించింది. మా గ్రామం మా వార్డు కార్యక్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ మేకా రమాదేవి భర్త సుబ్రహ్మణ్యం సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అసంపూర్ణంగా ఉన్న కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిని కోరారు. మరో వారంలో కల్వర్ట్ నిర్మాణం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. అందరికీ నా నమస్కారం. మన వార్డులో జగనన్న గారు ప్రత్యేకంగా అన్ని అమ్మఒడనే అన్ని పథకాలన్నీ పెట్టారు. అలాగే చైర్మన్ గారి సహకారంతో రోడ్లు కలవట్లు అవి కొంచెం నిర్మాణంలో ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రారంభ దశలో ఉన్నాయి, ముగింపు దశలో లేక కొంచెం ఉంది. అన్ని సహకరిస్తున్నారు చైర్మన్ గారు. అయినా ఒక్క 4 రోజులు తేడా ఉంటే మొత్తం అన్ని కొంచెం పూర్తవుతాయి కాబట్టి కొంత మనకే సంతృప్తిగా ఉంటది. అలాగే చైర్మన్ గారు ప్రత్యేకంగా మా వార్డులో కలవట్టు గురించి కొంచెం శ్రద్ధ తీసుకుని కానీ కాంట్రాక్టర్లతో మాట్లాడి అది సగం పూర్తయి ఉంది, పూర్తి దశలో పూర్తయ్యేలా చూడాలని కోరుకుంటున్నాను చెప్పి తెలియజేశారు. దాని నిమిత్తం కూడా గౌరవ చైర్పర్సన్ గారు మీకు పూర్తి వివరణ ఇప్పుడే తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తారు. వార్డు కౌన్సిలర్ మేకా రమాదేవి గారు వార్డులోని కలవట్టు 2 వారాల్లో పూర్తి చేస్తానని తెలియజేస్తున్నారు. ఇప్పుడు బుట్టాయిగూడెం రోడ్డు ఆల్రెడీ రోడ్డు శంకుస్థాపన కూడా జరిగింది. ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తారు చైర్పర్సన్ గారు రేపో ఈ రోజు. అలాగే మన అసురపేట రోడ్డు గానీ అలాగే సాయిబాగుడ్ రోడ్డు గానీ ఇలా ప్రతి రోడ్డు ఏ రోడ్లు అయితే వేయలేదో అలాగే సూర్య కాలేజ్ రోడ్డు గానీ కోర్ట్ రోడ్డు గానీ అలా మా చిన్నప్పటి నుంచి చూడని రోడ్లు అవి. ఈ రోజు ఆ రోడ్లన్నీ కూడా చూస్తున్నామంటే మన ప్రభుత్వం మన జంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గారు నాగలక్ష్మి గారు అలాగే మన కౌన్సిలర్లు వీళ్ళందరూ చేసే కృషి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 13 అర్జీలు దాఖలైనట్లు ఆర్డీఓ ఆదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. R&R ప్యాకేజ్ కి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. అర్జీలను స్వీకరించిన ఆర్డీఓ ఆదయ్య సంబంధిత శాఖ అధికారులకు వినతులను పంపించారు. త్వరితగతిన వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని చరవాణిలో ఆదేశించారు. అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం జగనన్నకు చెప్తాం కార్యక్రమం ఆర్డీఓ ఆఫీసులో ప్రతి సోమవారం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన స్పందన పిటిషనర్ దారుల నుంచి అర్జీలు తీసుకోవటము అవి సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా కింద స్థాయి అధికారులకు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు సుమారుగా ఒక 12 అర్జీల దాకా వచ్చినాయి. కింద స్థాయి అధికారులందరికీ సత్వర పరిష్కారం చేసే విధంగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ R&R ప్యాకేజీ గురించి ఒక అర్జీ రావడం జరిగింది. అది బడ్జెట్ అయితే శాంక్షన్ అయింది. దాని మీద తహసీల్దార్ రిపోర్టు రాగానే బిల్లు రైజ్ చేసి పంపిస్తాం. తన విధులను మెచ్చి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం తీసుకోవడంపై జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. మండలంలోని క్లోరినేషన్ శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు వెల్లడించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 100వ రోజు కూలి పనులు కల్పించడంతో జిల్లాలో మొదటి స్థానం రావడం, కుల గణన సర్వేలు సైతం రాష్ట్రంలోని ప్రథమ స్థానం సాధించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. విషయం ఏంటంటే మన మండలం క్యాస్ట్ సర్వేలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండటం వల్ల అచీవ్మెంట్ జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకంలో కూడా మన జిల్లాలో ఎక్కువ 100 డేస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మొదటి స్థానంలోకి వచ్చింది. వీటి మీద మన జిల్లా కలెక్టర్ గారు ఉత్తమ అవార్డు ఇవ్వటం జరిగింది. 26వ తారీఖుని కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఇలాగే అన్ని విషయాల్లో కూడా మన మండలాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ప్రథమ స్థానంలో ఉండటానికి నా వంతు కృషి చేస్తాను. దానికి ప్రజలందరూ కూడా మీ రంగాల్లో నాకు సహకరించినట్లయితే అన్ని కూడా ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన మండలంలో శానిటేషన్ విషయంలో అందరూ పంచాయతీ సెక్రటరీలకు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఈ యొక్క మురికి నీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి.
చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి వారం కూడా ఫ్రైడే రోజుని మనం ప్రత్యేకించి ఏఎన్ఎం అలాగే ఆశా వర్కర్లు అందరూ కూడా ప్రతి గ్రామం ఇంటింటికి తిరిగి ఈ దోమల గురించి నివారణ కొరకు వారు తీసుకోవాల్సిన చర్యలన్నింటి గురించి ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఈ డ్రైడేగా మనం నిర్వహించడం జరుగుతుంది. అలాగే నేను మన పంచాయతీ కార్యదర్శులకు అందరూ కూడా ఈ ప్రతి సోమవారం మీటింగ్ లో ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎక్కువ ఎందుకంటే పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విషయంలో ప్రతి పంచాయతీ కార్యదర్శి మీ యాక్టివిటీలో ఈ మొట్టమొదటి ఉదయం వెళ్తుండగానే మీ గ్రామ పంచాయతీ అంతా కూడా పరిసరాలన్నీ ఏ రకంగా ఉన్నాయనేది అబ్జర్వ్ చేసుకుని వాటి యొక్క పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎవరైనా లేబర్ని పెట్టుకుని శుభ్రపరుస్తారని కోరుకుంటూ అందరికీ కూడా సెలవు తీసుకుంటాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది భోగరాజు రాంప్రసాద్ ల్యాండ్ టైటిల్ చట్టం వలన కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు తల్లాడి అశోక్, మహిళా ప్రతినిధి బండారు లతాకుమారి, న్యాయవాదులు పొన్నా లక్ష్మణరావు, ఉద్దండం యేసుబాబు, మేకల రామ్మోహన్ రావు, తొర్లపాటి శ్రీనివాస్, కొండబతుల నరసింహారావు, పిల్లి పెద్దిరాజు, మాండ్రు వరప్రసాద్, బల్లె సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాడితే అధికారం, వాడితే అలాంటి పరిస్థితులు ఈ రోజున దేశంలో ఏ రాష్ట్రం కూడా ముందుకు రాల. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక చట్టం తీసుకురావాలని రాష్ట్రాన్ని సూచించినప్పుడు ఎవరో రాకపోగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ చట్టాన్ని మామూలుగా అమలు చేయడమే కాకుండా కోర్సులు కూడా తీసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ గత 40 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాల్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్స్ కూడా విధులు బహిష్కరించి ఈ రోజున చట్టం మీద పోరాటం అనేటువంటి జరుగుతుంది. దాంతో పాటు ఈ రోజున మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది మాకంటే కూడా సామాన్యులకు తెలియనటువంటి. దాంతో పాటు చూసినట్లయితే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా రెవెన్యూ రికార్డులో మార్పు చేసుకున్నారు. ఒకవేళ రెవెన్యూ రికార్డులో మార్పుల గురించి ఏమైనా కనుక డిస్ప్యూట్ వస్తే, కానీ లేదండి మాకు కూడా హక్కు ఉంది, ఆ రెవెన్యూ రికార్డులో మార్పు చేసినవన్నీ తప్పు, అవి కరెక్ట్ కాదు అని కనుక ఏదైనా ఎవరైనా హక్కుదారులు ఎవరైనా గొడవ చేసినట్టయితే లోగడ న్యాయస్థానాలకు వెళ్లి న్యాయస్థానాల్లో కేసులు నమోదు చేసి అక్కడ కోర్టులు, సివిల్ కోర్టులు వాటి మీద డిస్ప్యూట్ ని పరిష్కరించేవి. వాళ్ళు డిస్ప్యూట్ పరిష్కరించాలంటే ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉండేది. అక్కడ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి చట్ట ప్రకారం, ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం, పార్టీషన్ యాక్ట్ ప్రకారం ఇలా రకరకాల చట్టాలను అనుసరించి ఎవరైతే కోర్టుకు వెళ్లారో వాళ్ళకి హక్కు ఉన్నదా లేదా, ఆ భూమికి అసలు యజమానులు ఎవరు, ఆర్ఎస్ఆర్ అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ లో ఎవరున్నారు, సెటిల్మెంట్ రిజిస్టర్ లో ఎవరున్నారు, 10(1) లో ఎవరున్నారు, అడంగల్లో ఎవరున్నారు, తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్ యాక్ట్ వచ్చింది. జంగారెడ్డిగూడెం ఎస్ఐగా జ్యోతి బసు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోను, కృష్ణా జిల్లాల్లోనూ పలు మండలాల్లో ఆయన ఎస్ఐగా పనిచేశారు. సాధారణ బదిలీలో భాగంగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా జ్యోతి బసు నియమితులయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్,
0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో తాండ్రపపరైడు సెంటర్ వెలమ రామాలయం ఆవరణలో వెలమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీ అధ్యక్షులుగా భీమిరెడ్డి జోగిబాబు, ఉపాధ్యక్షులుగా రొంగల దేవి ప్రసాద్, ఈదుపల్లి అప్పారావు, బంగారు శ్రీనివాస్, కార్యదర్శిగా పైలా చంటి, కోశాధికారిగా గొట్టాపు రామారావు, ఆర్గనైజర్ గా చిటికెల రాంబాబు, సహాయ కార్యదర్శులుగా బేతా రమేష్, రాయపూడి శ్రీను, కొట్నాని అచ్యుతరావు, ప్రచార కార్యదర్శిగా నౌడు దుర్గారావులతో పాటు 18 మంది కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ లోకార్పు వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. నూతన కార్యవర్గానికి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. వెలమ సంక్షేమ సంఘానికి పెద్దలందరూ కలిసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన వెలమ సంఘీయులందరికీ గత ప్రెసిడెంట్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే కాలంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో మన సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా మీ సహాయ సహకారాలన్నీ అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో తాండ్రపాపారెడ్డి సెంటర్ యలమ రామాలయంలో నూతన యలమ సంక్షేమ సంఘం కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ కింద భీమిరెడ్డి జోగిబాబు, సెక్రటరీ కింద పైలి చంటి, కోశాధికారి కింద గొట్టాపు రామారావు, వైస్ ప్రెసిడెంట్ల కింద రొంగల దేవి ప్రసాద్, ఈదిపల్లి అప్పారావు, బంగారు శ్రీను, జాయింట్ సెక్రటరీ కింద బేతా రమేష్, రాయపూడి శ్రీను, కె అచ్యుతరావు, ఆర్గనైజర్ కింద చిటికెల రాంబాబు, ప్రచార కార్యదర్శి కింద నౌడు దుర్గారావు మరియు 18 మంది కార్యవర్గ సభ్యుల కింద ఈ రోజు మా సంఘ సభ్యులందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి మా సహసహకారాలు ఎప్పుడూ ఉంటాయని, సంఘ అభివృద్ధికి వాళ్ళు పాటుపడాలని మరొకసారి సంఘం తరఫున మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నిర్మాణ పనులను సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు.
మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన చేపట్టిన ఈ పనులకు వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. భూమి పూజ చేశారు. కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. స్వయంగా ఆయనే ప్రొక్లైన్ ఎక్కి డ్రైవ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పామరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మాజీ సర్పంచ్ మండవల్లి సోంబాబు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు, అయినాల రమణమూర్తి, ఉగ్గం ప్రసాద్, లోకారపు వెంకటేశ్వరరావు, నాయకులు గిరిబాబు గౌడ్, బత్తిన చిన్న, కేంశెట్టి మల్లిబాబు, చిటికెల అచ్చిరాజు, చిప్పాడ వెంకన్న, తల్లాడ సంజయ్, గోడపాటి రాధాకృష్ణ, పంతకాని వెంకన్న, కంచర్ల విష్ణు, కమిషనర్ భవానీ ప్రసాద్, ఏఈ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రహదారి నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాలని ఈ నెల 28వ తేదీన సిటీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. సుమారు 1,70,00,000 రూపాయలు వెచ్చించి రహదారి నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టనున్నట్లు కంబం విజయరాజు తెలియజేశారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా పారదర్శకమైన పాలన అందిస్తున్నట్లు బత్తిన నాగలక్ష్మి తెలిపారు. మిగిలిన పనులు సైతం విజయరాజు సారథ్యంలో ముందుకు తీసుకువెళ్తామని సోంబాబు తెలిపారు. గతంలో గోతులతో దర్శనమిచ్చిన రహదారులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దశల వారీగా నిర్మాణం చేసుకుంటూ వస్తున్నామని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చింతలపూడి నియోజకవర్గం 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని పడమటి గిరిబాబు గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మన జంగారెడ్డిగూడెం పొట్టిశ్రీరామ్ బొమ్మకాడ నుంచి బైపాస్ వరకు రోడ్డు వేస్తున్నాము. 1,75 లక్షలకి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైతే ముఖ్యంగా ఉండే రోడ్లు వేయబడుతున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటి ఎన్నో గత ప్రభుత్వంలో ఎవరో చేయలేనిది మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో మరి ఒక శుభకార్యం జరిగినట్టే. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారుగా 1.2 కిలోమీటర్లు జంగారెడ్డిగూడెంలో టోటల్ 1,70,00,000 వర్క్స్ కి ఈ రోజు ఆవిర్భావం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ మన మేడం మరియు నేను, మున్సిపల్ కమిషనర్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకత్వంలోని జంగారెడ్డిగూడెంలో గత 20 సంవత్సరాలుగా మరి ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయబడినటువంటి రోడ్డు ఏదైతే ఉందో మరి ఆ రోడ్డుని గుర్తించి ఈ రోజున మున్సిపాలిటీ వారు మున్సిపాలిటీ నిధులతోటి 1,70,00,000 రూపాయలు సుమారుగా మరి పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అదే విధంగా బుట్టాయిగూడ రోడ్లో ఉన్నటువంటి బైపాస్ రోడ్ వరకు కూడా మరి ఒక రోడ్డుని నిర్మించడం నిజంగా ఇటు నాయకులతో పాటు ప్రజలందరూ కూడా ఎంతో హర్షించేటువంటి విషయం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఒక రోడ్డుని ఈ రోడ్డే కాకుండా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా మరి నిర్లక్ష్యం చేసి కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేసేటువంటి దుస్థితి లేని పరిస్థితి మనం చూసి ఉన్నాము. మరి ఈ బోర్డు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి రోడ్ల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ దృష్టి పెట్టి మరి వీటినన్నింటినీ కూడా 1 by 1 phase 1 phase 2 phase 3 కింద మరి డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం మరి ఎంతో అభినందదాయకం. మరి ఈ రోజున మన అభ్యర్థి కాబోయే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విజయరాజు గారు మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మరి ఎంతో ఆనందదాయకం. అలాగే అపరిష్కృతంగా ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా గుర్తించి సార్ ఎలక్షన్ వచ్చే లోపు మీరు తగిన చర్యలు తీసుకుని తగిన సలహాలు సూచనలు ఇచ్చి అవసరమైతే నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకుని వచ్చి జంగారెడ్డి కూడా అభివృద్ధి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చింతలపూడి నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బ్యాడ్మింటన్ ఫీమేల్ ఫైనల్ మ్యాచ్ లో జంగారెడ్డిగూడెం అర్బన్ గౌరీశంకరపురం సచివాలయానికి సంబంధించిన స్వప్న, శ్రావణిలు విజయం సాధించారు. ఫీమేల్ బ్యాడ్మింటన్ పోటీలో రాణిస్తున్న స్వప్న, శ్రావణిలను పలువురు కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుట్టాయిగూడెం రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు. మూడవ వార్డులో విజయవంతమైన మా ఊరు మా గ్రామం వినతులను స్వీకరించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. సోమవారం గ్రీవెన్స్ సెల్ కు హాజరైన ఆర్డీఓ ఆదయ్య, తహసీల్దార్ నివేదికల ప్రకారం R&R ప్యాకేజ్ విడుదల. శానిటేషన్ క్లోరినేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్.
జంగారెడ్డిగూడెం ఎస్ఐగా జ్యోతి బసు బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.